దేవుని ఆలయం దేనితో నింపబడుతుంది? దేవుని ఆలయం దేవుని పరిశుద్ధతతో నింపబడుతుంది. దేవుని ఆలయంలో దేవుని ప్రసన్నత ఉంటుంది. దేవుని ఆలయంలో దేవుని యొక్క సన్నిధి ఉంటుంది. దేవుని సన్నిధిని ఆస్వాదించే అవకాశం ఉంటుంది. దేవుని యొక్క ఆలయంలో సమాధానం ఉంటుంది. దేవుని ఆలయంలో ఆశీర్వాదం ఉంటుంది. దేవుని ఆలయంలో దేవుని యొక్క వాక్కు ఉంటుంది కదండి. ఈరోజు దేవుడు నిన్ను నన్ను దేనితో పోల్చి ఉన్నాడు అంటే జీవము గల దేవుని ఆలయంతో పోల్చబడి మనం ఉన్నామన్న విషయాన్ని గ్రహించాలి. ఎందుకు ఈ మాట సెలవిస్తున్నాను అంటే ఈనాడు చాలామంది మన దేహం మన జీవితం దేవుని ఆలయంతో పోల్చబడి ఉంది అన్న విషయాన్ని గ్రహించినప్పటికీ వారి జీవితాన్ని మలినపరుచుకుంటున్నారు, వారి దేహాన్ని అపవిత్రపరుచుకుంటున్నారు. అలాంటి వారి కొరకే ప్రభువైన యేసుక్రీస్తు కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాల్లో ఈ విధంగా సెలవిచ్చాడండి. ఏమని అంటే, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, మీలో దేవుని ఆత్మ నివసించుచున్నాడని మీరు ఎరుగరా అంటున్నాడు. నిజమే, దేవుని ఆలయంతో పోల్చబడి ఉంది మన శరీరం. దేవుని ఆత్మతో నింపబడి ఉన్నాం అన్న విషయాన్ని గ్రహించాలి. కాబట్టి ఈ దేహాన్ని మనం పాడు చేసుకునే వారిగా ఉండకూడదు. ఈ దేహాన్ని దేవుడిచ్చిన విలువైన జీవితాన్ని మనం మలినపరుచుకునే వారిగా ఉండకూడదు. దేవుని ఆలయం ఎంత పరిశుద్ధంగా ఉంటుందో మన యొక్క జీవితం మన యొక్క దేహం కూడా అంత పరిశుద్ధంగా కాపాడుకోవాలండి. అంటే మన కన్నులు పరిశుద్ధంగా మనం కాపాడుకోవాలి, మన మాటలు పరిశుద్ధమైన మాటలే మాట్లాడాలి, మన వినికిడి పరిశుద్ధమైన వినికిడే వినేవారిగా ఉండాలి, మన యొక్క దేహం పరిశుద్ధమైన కార్యాలు చేసే విధంగానే ఉండాలి. ఎందుకంటే ఈ దేహం ఈ జీవితం దేవుని ఆలయంతో పోల్చబడి ఉన్నది. దేవుని ఆత్మ మనం పరిశుద్ధంగా జీవిస్తేనే దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనలో నివసిస్తాడు అన్న విషయాన్ని కూడా మనం గుర్తించాలి. ప్రభు అంటున్నాడు, దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరు దేవుని ఆలయమై ఉన్నారు కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా జీవించండి అంటున్నాడు. ఈ పాపలోకంలో మనం జీవించినప్పటికీ ప్రభువైన యేసుక్రీస్తు ఎలాగైతే ఈ పాపలోకంలో పాపులలో చేరక ప్రత్యేకంగా పరిశుద్ధంగా ఎలాగైతే బ్రతికాడో మనం కూడా ఈ లోకంలో ప్రత్యేకంగా పరిశుద్ధంగా మన దేహాన్ని మన జీవితాన్ని కాపాడుకునే వారిగా ఉండాలండి. అప్పుడే పరిశుద్ధాత్మ మనలో నివసిస్తుంది. పరిశుద్ధాత్మ ద్వారా